కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇన్పేషెంట్లు, అవుట్పేషెంట్ల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అలాగే ప్రభుత్వ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మరికూడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాలసిస్ యూనిట్ను, ఇతర విభాగాలను సందర్శించి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం డాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ఐపీ రిజిస్టర్లు, ఏఎన్సీ రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఎక్స్రే ప్లాంట్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. కాగా ఎక్స్రే ప్లాంట్ యూనిట్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ నిధుల నుండి నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఐపీ, అవుట్ పేషెంట్ల సంఖ్యను పెంచాలని, అదేవిధంగా సాధారణ ప్రసవాలు సైతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించి పాఠశాల పారిశుద్ధ్యం, విద్య, భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, అంతేకాకుండా నాణ్యమైన భోజనంతో పాటు గుణాత్మక విద్యను అందించాలని ఆదేశించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్, తహసీల్దార్, ఇతర అధికారులు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు తదితరులు ఉన్నారు.